యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించుతను. కీర్తనలు 13:5 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 18 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, శ్రేయోభిలాషులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడని. ఆయన రక్షణ దొరకటమే నాకు మహోపకారం. ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించి ఆయన గణపరిచే భాగ్యం దొరకటమే మనకు మహోపకారం. అంతేకాదు, గొర్రెల కాపరిని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించి 12 గోత్రాలు అప్పగించి ప్రతి యుద్ధములో విజయాన్ని ఇచ్చాడు దేవుడు. గొప్ప కార్యాలు చేశారు. శత్రువుల్ని ఆయన ఎదుట నిలవనివ్వకుండా అన్నిట్లో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి కృపను, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, దీవెన దయచేశాడు. అందుకని అంటున్నాడు, యెహోవా నాకు ఉపకారం కాదు మహోపకారములు చేసి ఉన్నాడు. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా యథార్థ హృదయంతో దేవుడిని ఆరాధించాడు. నిండు మనసు దేవుడిని వెంబడించాడు. దేవునికి ఇష్టంగా హృదయానుసారుడుగా జీవించాడు. దైవరాజ్యం దేవుడు అని ముందు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నీవు నేను అలా దావీదు ముందు పెట్టుకుంటామో, దేవుణ్ణి అన్ని విషయాలు ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశానికి మనం అడుగులేస్తామో, నీకు మహోపకారములు దేవుడు చేయబోతున్నాడు. దావీదుని హెచ్చించి హెచ్చించబోతున్నాడు. మహోపకారములను బట్టి దావీదు దేవుని కీర్తించాడట. నువ్వు దేవుని స్తుతించబోతున్నావు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. నీ చీకటి వెలుగ్గా, నీ దుఃఖము నాట్యముగా, నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. ఆమేన్. అనేకులు గర్భాల దేవుడు ఇవ్వబోతున్నాడు. అనేకులు సొంత గృహాలు దేవుడు ఇచ్చునుగాక. అనేకులు మంచి జాబ్స్ ఇవ్వబోతున్నాడు. అలాగే 10th ఇంటర్ ఎగ్జామ్స్, అలాగే ఈరోజు మరి బోర్డ్ ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జామ్. వాళ్ళు కూడా దేవుడు కృప చూపించి గొప్ప కార్యాలు చేయడానికి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆయా డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడినాయి. అన్ని విషయాలు దేవుడు కృపనిచ్చును గాక. అద్భుత రీతిలో బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోను గాక. దేవుడు బిజినెస్లో కూడా బ్లెస్ చేయను గాక. నీ సమస్యలు, నీ కోర్టు కేసులు, నీ ప్రాబ్లమ్స్ దేవుడు సాల్వ్ చేసి నీకు మహోపకారం చేసి ఆయన సదలు నేను సాక్షి నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నేనైతే నీ కృపయందు నమ్మికుంచున్నా, నీ రక్షణ విషయం నా హృదయం హర్షిస్తుందని. నీ యందు, నీ రాజ్యం ముందు ఆనందించాడు. నేను సంతోషపరచాలని మనసు అతనిలో ఉంది. తన హృదయాన్ని నీ పట్ల స్థిరపరచుకున్నాడు. అందుకే నాయన నువ్వు మహోపకారం చేసావు. ఆ రీతిగా మా జీవితాల్లో కూడా మహోపకారాలు జరిగించండి. గొప్ప కార్యాలు చేయండి. గొప్ప దీవెని ఇవ్వండి. సమాధానంతో నింపండి. నాయన ఇక్కడ నుంచి పరిచర్ని తీసుకెళ్ళి నాయన ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో పెట్టావు. స్తుతులు. మరి ఈ సర్కస్ గ్రౌండ్ను కూడా ఓనర్స్తో మాట్లాడి గిఫ్ట్గా ఇప్పించండి. కృప తెరవండి. ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ ఓనర్స్ని, ప్రభు యాజమాన్యం కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన సంఘంలో ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. మీరు చేసిన మహోపకారం బట్టి నీకు కొందనాలు. ప్రామిస్ ల్యాండ్ ఉన్న సమస్యను సాల్వ్ చేసి అక్కడ కూడా నీ కృప చూపించి కార్యాలు చేయండి. సమాధానపరచండి. ఆ బ్లిస్ ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మహోపకారాలు చేయండి. ఆయన రిజిస్ట్రేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద సాల్వ్ చేయండి. నీ పాదాలకు అప్పగిస్తున్నాం. ఎవరి సమస్యను విడిపించండి. ఎవరికి సొంత గృహాలు, ఎవరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. అద్భుతాలు చేయండి. చీకటి తొలగించండి. ఎవరు నైనా ఆయా ఇరుకులు ఇబ్బందులు కూడా వెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా దర్శించి దీవించి కృప చూపించండి. చీకటిని వెలుగుగా మార్చండి. వ్యాధిని ఆరోగ్యంగా మార్చండి. మరణకరణ వ్యాధిని మీరు గద్దించి విడుదలివ్వండి. ఎండవేయడం ఎక్కువ ఉంటున్నానన్నా ప్లీజ్ కృప చూపించి కార్యాలు చేయండి. 10th ఎగ్జామ్స్ ఆంధ్రాలో జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బోర్డ్ ఎగ్జామ్ ఉంది ఈరోజు. సిబిఎస్ఈ సిలబస్ అయినా ఆ విషయంలో కృప చూపించి బిడ్డలకు జ్ఞానాత్మ నింపిన రాయించండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వారి అవసరాలు అక్కడ తీర్చండి. ఎవరు ప్రమోషన్ కూడా ప్రమోషన్స్, ఎవరు ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. నైనా ఫ్రీ సీట్స్ అద్భుతాలుగా కృప చూపించండి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు కూడా దీవించండి. కేజీ టు పీజీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా నేను జరుగుతుండగా నీ దీవెన, జ్ఞానం, వివేచన, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి కృప చూపించండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టండి. దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకోడు. గొప్ప చేయాన్ని ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు అద్భుత రీతిలో ఆశీర్వదించి మహోపకార్యములు చేయనుగాక. ఈ రోజంతా దేవుడు ప్రొటెక్ట్ చేయనుగాక. ఆమేన్. వేడి గాలి వీస్తున్నాయి. జ్ఞానంగా జాగ్రత్తగా ఉండండి. దేవుడు కృప ఇచ్చునుగాక. ఆమేన్. ప్రాణాలు తోడెండుగాక. ఆమేన్.